రంగారెడ్డి జిల్లా మణికొండలో సోమవారం రాత్రి ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. కారు నడిపిన వ్యక్తి మైనర్ బాలుడుగా గుర్తించారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఎదురుగా వస్తున్న పార్కింగ్ చేసిన వాహనాలు ఢీకొట్టుకుంటూ దూసుకుపోయాడు. దీంతో పలువురికి గాయాలు కాగా పలు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. ఒక మైనర్ బాలుడు కారు డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడు తలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోమేటిక్ కారు బలెనో కారు తీసుకొని పేరెంట్స్కి తెలియకుండా బయటకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక టూ వీలర్కి యాక్సిడెంట్ చేయడం జరిగింది, ఢీ కొట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళు కింద పడిపోయినారు. ఆ లోకల్లో ఉన్న పీపుల్ ఆ పిల్లోని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో పిల్లోడు భయపడి స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిండు. ఆ టైంలో వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న వెహికల్స్కి ఒక 2 నుంచి 3 వెహికల్స్కి ఢీ కొట్టడం జరిగింది. దాంట్లో వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. తర్వాత ఈ టూ వీలర్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో ఇద్దరికి మైనర్ ఇంజరీస్ అయినాయి. మేజర్ ఇంజరీస్ ఏం కాలేదు. లక్కీలీ ఫ్యాటల్ అవ్వడం కానీ అది జరగలేదు, క్యాజువాలిటీ అవ్వడం జరగలేదు. దీంట్లో అబ్బాయి పైన, మైనర్ అబ్బాయి పైన, వాళ్ళ పేరెంట్స్ పైన, వెహికల్ ఓనర్ వాళ్ళ మదర్ పైన ఐపీసీ 279, 337 అండ్ ఎంఈ యాక్ట్ స్పెషల్ యాక్ట్ సెక్షన్స్ కింద కూడా కేసు కట్టడం జరిగింది. దీంట్లో పేరెంట్స్ కానీ తర్వాత ఈ వెహికల్ ఓనర్స్ కానీ తెలియజేయడం ఏమంటే, మైనర్స్కి అది ఇంట్లో మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా వెహికల్స్ తీసుకెళ్ళి ఉండొచ్చు. కాకపోతే ఎట్లా చేసినా చట్ట ప్రకారం బలెనో కార్ ఆటోమేటిక్